హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పచ్చడి. పికిల్స్. హ్మ్. ఈ మాట వినంగానే నీకు ఎండాకాలంలో ఆవకాయ పచ్చడి గుర్తొచ్చుంటే వెరీ గుడ్. నీ లైఫ్ చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. బట్ ఈ మాట వినంగానే నీకు అలేఖ్య చిట్టి పికిల్స్ గుర్తొచ్చుంటే ఏంటో మామ ఒకప్పుడు సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి అని చెప్పి గోల మింగేవారు. కానీ ఇప్పుడు ఈ మామిడికాయ కాకుండా వేరే మామిడికాయ మీద అందరికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది. అదే ఈ 3 మామిడికాయలు. ఈ 3 అక్కల్లో ఈ అక్క మెయిన్. ఈ అక్క రీల్స్ చేసుకుంటా ఫేమస్ అయిపోయింది. ఈ అక్క చేసే రీల్స్‌లో ఎక్స్‌పోజింగ్ ఎక్కువే, క్రింజు ఎక్కువే. గోడను అతుక్కున్న బల్లిలాగా ఈ అక్క కూడా రీల్స్‌లో ఎప్పుడు ఆ గోడను అతుక్కొనే ఉంటది. మత్తెక్కిస్తోందిరా పిచ్చెక్కిస్తోందిరా నిల్లోని తొందర. ఇలా చేస్తూ ఈ ముగ్గురు పవర్ పఫ్ గర్ల్స్ ఒక పచ్చడి వ్యాపారం పెట్టారు. నల్లంగా సొప్పడ పొడిగి అన్నారు. అంతా ఓకే. కానీ బుద్ధి సరిగ్గా ఉండాలిగా. ఆ బ్రో ఎవడో పచ్చళ్ళ రేట్ ఎక్కువ ఉన్నాయండి అని చెప్పాడు అంతే. ఈ అక్క బూతులు పంచాంగం మొదలెట్టేసింది. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదేంగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదేంగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్. పాప మా బ్రో ఎవడో గానీ తన మేల్ ఈగో అంతా చంపుకొని ఈ ఆడియో బయటికి తీసుకొచ్చాడు. #రెస్పెక్ట్ ఫర్ దట్ బ్రో. అయినా నువ్వేమనుకుంటున్నావు అక్క? నువ్వు అన్న మాటలు పక్కన వాళ్ళకి ఎవరు రావనుకుంటున్నావా? నిన్ను అనరు అనుకుంటున్నావా? ఇలా జీబల్పు ఎక్కువ ఇదే సేమ్ మ్యాటర్ లో ఈ అక్క ఇంకో అమ్మాయిని కూడా పాచి పని చేసుకోమని అంది. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో వెళ్ళు. అయినా నువ్వేం కలుపుతున్నావు అక్క పచ్చడిలో? 1/2 kg చికెన్ పచ్చడి, అది కూడా విత్ బోన్స్, 530 రూపాయల. బయట అదే బోన్లెస్ చికెన్ పచ్చడి 400, 300 వచ్చేస్తుంది. ఈ దెబ్బకి అక్కన అందరూ వేసుకున్నారు. దెబ్బకి ఆ బిజినెస్ క్లోజ్ చేస్తుంది. అలేఖ్య అంటే వాళ్ళ సిస్టర్స్ లో ఒకరు చాలా దారుణంగా సమాధానం ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న అమ్మని తిట్టడం కావచ్చు, ఈ విధంగా ప్రైజెస్ రేటు ఎక్కువగా ఉంది అని చెప్తే ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి కూడా ఈ రోజు ఎక్కడ చూసినా సరే ఇదే టాపిక్ బాగా వైరల్ అవ్వడం, అలాగే ట్రెండింగ్ గా మారడం కూడా జరుగుతుంది. అండ్ ప్రెసెంట్ వాళ్ళ యొక్క వెబ్సైట్లు కావచ్చు, వాళ్ళ యొక్క పికిల్స్ కి సంబంధించిన అన్ని కూడా క్లోజ్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎక్కడ ఎవరు కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళైతే క్లోజ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అతివాంగులకు స్వర్గమైన సొల్లం, అతివాంగులకు స్వర్గమైన సొల్లం. తరువాత అక్క విట్టింగ్ కార్డ్ ప్లే చేద్దామని చాలానే ట్రై చేసింది. కానీ అక్క ఫాలోవర్స్ ఎరుకులు అయి ఉండొచ్చు, జనాలు కాదు. సో చీమింగ్. అయినా ఈ అక్క చెప్పడం చూడు, కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి, తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. లంజా కొడక రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఓకే వాళ్ళకి వెళ్ళింది, కానీ ఈయన రేటింగ్ గురించి అడిగాడుగా. 2 సేమ్ కాంటెక్స్ట్ గా, అయినా ఎందుకు వెళ్ళింది? ఇదంతా అయినాక అప్పుడు అక్కకు బుద్ధి వచ్చింది. అక్క సారీ చెప్పింది. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడిగింది. మళ్ళీ ఈయన సపోర్ట్ చేస్తే ఓ బట్టగాడు కూడా వచ్చాడు. ఇంకేం చేస్తారు? క్షమించారు. ఇంకేమైంది? సాత్వాంగులకు స్వర్గమైన సొల్లం. ఓకే, ఇక్కడతో వీడియో సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి బ్రో. కొంచెం మోటివేషన్ వచ్చింది, చేయండి. ఓకే, నేను వెళ్ళి పచ్చడి పట్టాలి. బాయ్. నాని బ్రో మంచి పాట వేసుకో.